హరి ఓం. ప్రియపుత్రి పుత్రులారా, ఇప్పుడే ఈ లైవ్ చూశాక ఈ వీడియో మీకు ప్రజెంట్ చేస్తున్నానండి. హత్య చేయబడ్డ వివేకానంద రెడ్డి, అతడి హత్యకి ఎవరికి మోటివ్ ఉంది? అతడి కూతురు సునీతారెడ్డికి, ఆమె మొగుడు నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డికి. ఎందుకంటే అతడి రెండో పెళ్లి కారణంగా ఆస్తి ముడిపడి ఉంది. అదే అవినాష్ రెడ్డికి లేదా వైఎస్ భారతికి లేదా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అయితే తాము టికెట్ ఇవ్వకపోతే రాజ్యసభ టికెట్ అయినా లోక్సభ టికెట్ అయినా వివేకానంద రెడ్డి ఏం చేయగలడు? అందుకోసం హత్య చేయాల్సిన అవసరం అయితే అవినాష్ రెడ్డికి ఏముంటుంది? అవినాష్ రెడ్డికి జగన్ గనక డైరెక్ట్గా టికెట్ ఇచ్చేటట్లయితే అది ఎంపీ లోక్సభ టికెట్ అయినా రాజ్యసభ టికెట్ అయినా, అందుకోసం బాబాయిని హత్య చేసుకోవాల్సిన అవసరం అయితే వాళ్ళకు ఉండదు కదా. మోటివ్స్ విషయంలో ఎవరిది బలమైన మోటివ్? నర్రెడ్డి సునీతారెడ్డిది. అయినా కానీ ఇదిగో ఇప్పుడు ఈ కృష్ణారెడ్డి అనేటటువంటి వివేక పిఏ మీడియా ముందుకొచ్చి తనకి నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డికి మధ్య నడిచిన ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ కూడా ఇదిగో ప్రదర్శిస్తున్నాడు. తనకి 50,000 అకౌంట్లోనూ వేశారని, మరో 50,000 చేతికి ఇచ్చారని చెబుతూ, మరి ఇలాగే అప్రూవర్గా మారాను అనే హంతకుడు డైరెక్ట్గా గొడ్డలిని ఉపయోగించిన వాడు, ఆ గొడ్డలి ఉపయోగించమని ఎవడు డబ్బులు ఇచ్చినా సరే వాడు అప్రూవర్నంటూ కాలు మీద కాలు వేసుకొని కూర్చొని మీడియాల్లో ఇంటర్వ్యూలు ఇస్తూ ఉంటే చూడ్డానికి మా గతి మాలింది సామాన్య జనాలకి. కానీ పోలీస్ డిపార్ట్మెంట్కి, న్యాయశాఖకి ఎంత చవట దద్దమ్మలు అన్నది ప్రూవ్ అవుతుంది కదా. ఒక నేరగాడు కాలు మీద కాలేసుకొని కూర్చొని వాడిని ఇలాగే లాగి పీకితే ఎవడు వాడిని గొడ్డలి పట్టుకోమన్నాడో వాడిచ్చిన డబ్బు తాలూకు ట్రాన్సాక్షన్స్ కనిపిస్తాయి కదా, అవి ఎక్కడికి పోవు కదా. అది లాగకుండా మా సామాన్య జనుల్లాగే పోలీస్ డిపార్ట్మెంట్ కూడాను, న్యాయశాఖ కూడాను చూస్తూ ఉందే సదరు అప్రూవర్ని అలియాస్ నేరగాడిని. ఎంత చవట దద్దమ్మలు ఆ శాఖలు, ఎంతగా బానిసలు. సిగ్గనిపించడం లేదా? వ్యవస్థలకి సిగ్గనిపించడం లేదా? అందులో ఐఏఎస్లు, ఐపీఎస్ల దగ్గర నుంచి చిట్ట చివరి పోలీస్ కానిస్టేబుల్ వరకు ఒక్కరికన్నా రోషమని, ఆత్మాభిమానం అని, పౌరుషమని అనిపించట్లేదా? అంతగా డబ్బులకి, అంతగా అధికారులకి కట్టుబానిసలా మీరు? రేపు యముడికేం చెప్పుకుంటారు? చిత్రగుప్తుడు చిట్టాకేం చెప్పుకుంటారు? ఒక్క నేరగాడు తాను